దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ రోడ్ల విస్తరణకు నోచుకోకపోవడంతో విజయవాడపై ట్రాఫిక్ ఒత్తిడి విపరీతంగా పెరిగింది. రద్దీతో కీలక కూడళ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. అవసరాలకు తగ్గట్లు రోడ్లు లేక ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అనుసంధానతపై సిఆర్డీఏ తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. పెరుగుతున్న వాహనాల రద్దీకి విజయవాడ రోడ్లు సరిపోవడం లేదు. రాజధాని ప్రాంతంగా మారాక నగరంలో ట్రాఫిక్ పెరిగినంతగా రహదారుల విస్తరణ జరగలేదు. శివారు ప్రాంతాలైన ఎనికేపాడు, రామవరప్పాడు, పోరంకిపై ట్రాఫిక్ ప్రభావం అధికంగా ఉంటోంది. ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఆటోనగరుకు నిత్యం వచ్చే భారీ వాహనాల వల్ల సమస్య రెట్టింపవుతోంది. ప్రస్తుతం భారీ వాహనాలను రాత్రి సమయాల్లోనే అనుమతిస్తున్నా మెట్రో పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. విజయవాడ నగరంలో ట్రాఫిక్ చక్రబంధంతో ప్రజలంతా తీవ్రంగా అల్లాడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉదయం సాయంత్రం సమయాల్లో విఐపి రోడ్లతో సహా అన్ని రోడ్లలో కూడా దాదాపు అరగంట నుంచి గంట పాటు ట్రాఫిక్లో ఇరుక్కొని సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విజయవాడ నగరానికి పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్లతో పాటు ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేసేటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండే విధంగా ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసేదానికి ఇప్పటికీ ప్రతిపాదనలు చేసి ఆగిపోయినటువంటి టెండర్ దశలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. విజయవాడ నగరం రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా విజయవాడ నగరాన్ని కూడా రోడ్ల రూపంలో విస్తరించాల్సిన అవసరం ఉంది. మోటార్ వెహికల్స్ అట్లాగే కార్లు ఇవన్నీ కూడా పెరిగినాయి. ఏ ట్రాఫిక్ కూడల్లోకి వెళ్ళినా కూడా ఒక సిగ్నల్కి దాటి వెళ్లే పరిస్థితి లేదు. రెండో సిగ్నల్, మూడో సిగ్నల్ కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆగాల్సి వస్తుంది. దానికి అనుగుణటువంటి ప్లాన్ని విజయవాడ నగరానికి కూడా రూపొందించి ఆ రకమైన పద్ధతిలో రోడ్లు విస్తరించాలి. విస్తరిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు. అట్లాగే మెయిన్ రోడ్లే కాకుండా అంతర్గత రోడ్లు కూడా మనం డెవలప్ చేస్తే ఎక్కడైతే మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఆగిందో అంతర్గత రోడ్లలో కూడా ప్రజలు ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బల్లెంవారి వీధి రోడ్డును విస్తరించడంతో పాటు నిడమానూరు, పోరంకి మార్గాన్ని భారీ వాహనాలు తిరిగేలా విస్తరించాల్సి ఉంది. ఎనికేపాడు, ప్రసాదంపాడును అనుసంధానించేలా హైటెన్షన్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. దీనివల్ల ఆటోనగర్కు భారీ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ కారణంగా భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఇతర మార్గాల్లో ఆటోనగర్కు వెళ్లేలా మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. వాహనాలకు తగినట్టుగా రోడ్లు ఏర్పాటు చేయాలి. రాజధాని అనుకున్నాం కానీ రాజధానికి తగినట్టుగా మన రోడ్లు లేవు. అందుకని ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని గమనించి వెంటనే రిపేర్ చేసి లేకపోతే కొత్త రోడ్లు వేసి రోడ్లు విస్తరణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ట్రాఫిక్ నివారణ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడికి హెల్మెట్ లేదని చెప్పేసి లేకపోతే బండి కాగితాలు లేవని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు రాస్తున్నారు, చలాన్ లైన్లు రాస్తున్నారు. కానీ రోడ్ల నిర్మాణం చేపట్టే దాంట్లో కనుక ప్రభుత్వం వైఫల్యం, ఏ ప్రభుత్వం వచ్చిన వైఫల్యం చెందుతున్నాయి. జనాభా పెరుగుదలను బట్టి రోడ్లను నిర్మించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాద చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ ట్రాఫిక్ని నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విజయవాడలోని 3 ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధి కోసం ఆగస్టులో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. బల్లెంవారి వీధి నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు కూడలి వరకు రహదారి విస్తరణకు 26,51,00,000, మహానాడు రోడ్డును బల్లెంవారి వీధి నుంచి పోరంకి, నిడమానూరు మెయిన్ రోడ్డు వరకు 25,52,00,000 రూపాయలతో విస్తరించాలని భావించారు. 22,96,00,000 రూపాయలతో బందరు రోడ్డు నుంచి హైటెన్షన్ లైన్ రోడ్డు కూడలి వరకు విస్తరించేందుకు మొత్తం 75,04,00,000 రూపాయలతో టెండర్లు పిలిచారు. గడువును 2 సార్లు పొడిగించి చివరకు టెండర్లు తెరవాల్సిన దశలో రద్దు చేశారు. దీంతో రోడ్ల విస్తరణ, ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి కలగానే మిగిలింది.